మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. నేనైతే నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను చేసిన తప్పులు మీరు కూడా చేయొద్దు, మీకు అలాంటి సిచ్యువేషన్ రాకూడదని, నేను చేసిన మిస్టేక్ మీకు జరగకూడదని ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా మన ఇంట్లో అకేషన్ ఉంది, ఏదైనా పూజ చేసుకుంటున్నాము, వ్రతం చేసుకుంటున్నాము, లేదు అంటే ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు మనం ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని వాటికి సంబంధించినవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మన ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఎక్కడ పెట్టుకున్నామో మనకు తెలుస్తుంది. మనం పూజలు కూర్చున్నాము, కానీ వచ్చిన చుట్టాలకి ఆ వస్తువు ఎక్కడుందో తెలియదు కదా. కాబట్టి మనకి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోండి. మనం లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే ఆ వస్తువు అనేది తీసుకొచ్చి పెడతారు. నేను ఆ మిస్టేక్ చేయలేదు. తర్వాత పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత హల్దీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫంక్షన్ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. వంటలు చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను. ఎవరి సపోర్ట్ లేకపోయినా, మనసులో ఎంతో బాధగా ఉన్నా, నాకంటూ ఎవరూ లేరు, మా అమ్మ నాన్న ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండకపోయేదని మనసు అనుక్షణం కాల్చి వేస్తూ ఉన్నా, కానీ నా కొడుకు కోసం నేను బాధపడకూడదు. లాస్ట్కి అఖిల్ కూడా మమ్మీ అమ్మమ్మ తాత ఉంటే ఈ టైంలో బాగుండేది కదా అని ఒక మాట అన్నాడు. ఎందుకు అనిపించేది చెప్పండి? మన వాళ్ళంటూ మనకుంటే ఆ యొక్క సంతోషం వేరుగా ఉంటుంది కదా. మన వాళ్ళంటూ ఒక్కరైనా మనకు ఉండాలి కదా. యాక్చువల్గా ఆ రోజు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మనము స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజెస్ ఫిట్టింగ్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఒకవేళ టైట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కష్టమే. లూజ్ అయిపోయినా కష్టమే, చెక్ చేసుకోవాలి. తర్వాత మనము ఏ శారీ కట్టుకోవాలనుకున్నాం దానికి మ్యాచింగ్ అన్నీ తీసి పెట్టుకోవాలి. ఏ చీర కట్టుకోవాలనుకున్నా కూడా ముందే తీసి పెట్టేసుకోవాలి. ఆ రెండు నేను మిస్టేక్స్ చేశాను. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. శారీ ఏది కట్టుకోవాలని ముందే డిసైడ్ చేసుకోవాలన్నమాట హల్దీకి. అవి రెండు మిస్టేక్స్ చేశాను. తర్వాత ఇదిగోండి, అఖిల్కి ఇప్పుడు మస్తు నిద్ర వస్తుంది చూసారా. మేము అఖిల్ గారు ఫుల్ ఫీవర్ వచ్చింది ఫంక్షన్ రోజు. నేను మా హస్బెండ్ ఏమో చాలా టెన్షన్లో ఉన్నామన్నమాట. ఆ ఫంక్షన్ ముందు రోజు ఈవినింగ్ స్టార్ట్ అయింది వర్షం. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వరకు వర్షం పడుతూనే ఉంది. ఇక మా మనసులో టెన్షన్ ఇంకా ఆగట్లేదు. అయ్యో, ఎలా వర్షం పడితే ఫంక్షన్ ఎలా? మేము యాక్చువల్గా ఫంక్షన్ డే టైం కాకుండా నైట్ టైం చేసుకోవాలనుకుంటున్నాం.